హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సెప్టెంబర్ 20th రివ్యూ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు బిగ్ బాస్ చాలా క్రిటికల్ అండ్ సీరియస్ అండ్ ఫోర్స్డ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడంటే హౌస్ మేట్స్ మొత్తం ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడు? హౌస్ మేట్స్ పదే బిగ్ బాస్ని ఇబ్బంది పెట్టి బిగ్ బాస్ మీద ఎగతాళి చేస్తూ జోకులు వేస్తూ పనికి అంత రూల్స్ అన్నీ ఎథిక్స్ అన్నీ మర్చిపోయి బిగ్ బాస్ మీద బయాస్ బిగ్ బాస్ అని, చెత్త బిగ్ బాస్ అని, కేర్లెస్ బిగ్ బాస్ అని, తెలివిలేని బిగ్ బాస్ అని ఎన్నెన్నో మాటలైతే అన్నారు. ఇదన్నిటికీ బిగ్ బాస్ చాలా సీరియస్ అయితే అయ్యారు. ఆ సీరియస్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. గేట్లు తీసి వెళ్ళిపోంటారా నాయన అన్నంతైతే ఉంది. మరి హౌస్ మేట్స్ ఎవరైనా వెళ్ళారా లేదా అనేది మనం చూడాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు టాస్క్ అయిపోయిన తర్వాత ఎగ్ టాస్క్ అయితే అయిపోయిన తర్వాత ప్రభావతికి దండం పెట్టారు అందరూ. ఓం, ప్రేరణ, యష్మి వీళ్ళైతే దండం పెట్టారు. ప్రభావతి చూఫాంచో అని అన్నది. అని వెంటనే కుక్కరు కోత పోయగానే మన విష్ణుప్రియ అండ్ సీత అయితే వెంటనే వెళ్ళారు గంప దగ్గరికి వెళ్ళి గోడ్లు పట్టడానికి. కానీ అసలు ఏమైంది? కోత కూయలేదు. కోత కూసినా గుడ్లు రాలేదు. ప్రభావతి బాగా చెప్పేసింది తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఈ రకంగా ప్రభావతి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందని అడిగారు. వెంటనే రెడ్ ఎగ్ నిఖిల్ టీంలో ఉన్న నైన్కా తెచ్చింది. నైన్కా తేగానే రెడ్ ఎగ్ దేనికి సూచిస్తుంది అన్నారు. తెలియదు బిగ్ బాస్ అన్నది. తెలియకపోతే రెడ్ దేనికి సూచిస్తుంది అన్నాడు. లవ్ అన్నది. చాలా ఎక్సలెంట్ ఆన్సర్, క్లాప్స్. సో ఈ రకంగా అయితే బిగ్ బాస్ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఒక రకమైన సీరియస్ కండిషన్ని తీసుకొచ్చాడు. రెడ్ ఎగ్ నిఖిల్ దగ్గర ఉండడం కారణం వల్ల నిఖిల్ చీఫ్ కంటెండర్ అండ్ ఇంకొకరు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం అయితే దొరికింది. అది నిఖిల్ డిసైడ్ చేసి బిగ్ బాస్ చెప్పాల్సిందిగా కోరాడు. అండ్ తర్వాత అయితే బిగ్ బాస్ మన కాంతార టీం చీఫ్ అయిన అభయ్ని చీఫ్ కంటెండర్ని చీఫ్ నుంచి తీసేయగా ఆయనకైతే చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఏంటో తర్వాత చెప్తాను. తర్వాత అభయ్ టీంలో ముగ్గురికి చీఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఆ దెబ్బతో మిగతా వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి అదేంటి ఎంత కష్టపడి మేము ఆడితే వాళ్ళకి ముగ్గురు అవకాశం ఇవ్వడం ఏంటి, మాకు ఒకరికి అవకాశం ఇవ్వడం ఏంటి, ఇది ఎక్కడ న్యాయం రా బాబు అని ముర్రో అన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని బిగ్ బాస్ మీద అలిగారు, అలకలు చేశారు, ఎన్నో బాధలు పడ్డారు. చివరికి ఏమైంది అనుకుంటే మార్నింగ్ బెల్ అయితే మోగింది, పాట పాడారు, ఎంజాయ్ చేశారు, ఎవరు వంటల్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ మొదలైంది అసలైనది టాస్క్? సోనియా అమ్మ ఏ రకంగా ఆడిందా మ్యానిపులేటింగ్ గేమ్. నిఖిల్ని మ్యానిపులేట్ చేస్తూ చివరికైతే ఆ ఎగ్ అయితే ఇచ్చేసి కంటెండర్ అయ్యింది. అది ఎలా అయిందంటే సోనియా సిగరెట్లు తాగొద్దని చెప్పిందంట నిఖిల్కి, అయినా తాగాడంట. అక్కడ నుంచి తగుని తీసుకొచ్చి మాట్లాడినంత వరకు పెట్టుకుంది. మాటలు ఆడినట్టు అక్కడ అభయ్తో చెప్పడం, ఇక్కడ మీడియేటర్లు ఎక్కువైపోవడం, ఇదంతా పెద్దగా అయిపోయి నిఖిల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అయ్యింది. నిఖిల్ మాట్లాడలేదు, తోసేస్తుంది. ఈ రకంగా నిఖిల్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. సీత అయితే వేడుకుంది, అన్న నేనైతే చాలా కంటెండర్ని, చాలా కష్టపడ్డాను, నేను నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకుంటున్నాను, చాలా రకంగా అయితే అనింది. సో నిఖిల్ తనకి ఇస్తలేమని ఎక్స్పెక్ట్ కూడా చేసింది. బట్ నిఖిల్ అయితే అలా చేయలేదు లాస్ట్కి. తర్వాత ఇదిలా ఉంటే ముగ్గురు సభ్యుల్ని ఇక్కడ కంటెండర్ అవ్వగే అవకాశం ఉందని చెప్పాడు బిగ్ బాస్. అయితే అక్కడ మణికంఠ అయితే చాలా హంగామా చేశాడు. నేను చీఫ్ని అయితే మీకు రేషన్ తేకపోయినా నేను దొంగతనం చేసి తీపయ్యే మరి మీకు రేషన్ తెస్తా అన్నాడు. ఇదంతా మణికంఠ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాడు. మణికంఠ చీఫ్ అయిపోయాడని అనుకున్నాడు. కానీ ఇదంతా రివర్స్ అయితే అయ్యింది. మార్నింగ్ లేచేసరికి అభయ్ అంత బిగ్ బాస్ వార్న్ చేసి గేట్లు బయటికి తీసి పంపించేస్తానన్న ఒక్క మాట మాతపలేదా, సారీ చెప్పలేదు. సారీ చెప్పాక అందరితో సారీ చెప్పాక నేనేమనలేదు, నేను మామూలుగా అన్నాను, నేను సరదాగా అన్నాను, ఆ మొత్తం టైంపాస్గా అన్నాను, ఇంత సొల్లు అయితే చెప్పాడు. అబ్బాయి అర్థం కావట్లేదు. అబ్బాయి పూర్తిగా కొలాప్స్ అయిపోయాడు చీఫ్గా అండ్ కంటెండర్గా. అండ్ రూల్స్ బ్రేక్ చేసే విధంగా కూడా అబ్బాయి అయితే పక్కగా అటెండ్ అయిపోయాడు, కంటెండర్గా ఫెయిల్ అయిపోయాడు.
ఇక్కడ మరి అది చూసుకున్నట్టయితే అబ్బాయికి ఇంకా అర్థం కాలేదు. కన్ఫెక్షన్ రూమ్కి రమ్మంటాడేంటి, కన్ఫెక్షన్ రూమ్కి వచ్చి నాకు అడిగితే నేనే చెప్పేస్తా కదా అని అంటున్నాడు. ఇదంతా వాస్తవమైతే కాదు. అబ్బాయి తనలో ఉన్న మ్యానిపులేట్ అయిపోతున్నాడు తనకు తానే. బెస్ట్ చీఫ్ అనుకుంటున్నాడు, లేకపోతే తను పెట్టిందే రూల్ అనుకుంటున్నాడు. బిగ్ బాస్ ఒక మాట చెప్పాడు, బిగ్ బాస్ ఒకే ఒక మాట చెప్పాడు, ఇది నా బిగ్ బాస్, నా రూల్స్, నా ఇల్లు, నా రూల్స్ అని చెప్పాడు. అదంతా మీకు ఓకే అయితే ఉండండి, లేకపోతే గేట్లు తీసి వెళ్ళిపోండి అన్నాడు. ఒక్కడ వెళ్ళలేదు, ఎవడు వెళ్ళడు, అంత దమ్ము ఎవడుకుంది. అయితే అది మ్యాటర్. తర్వాత మార్నింగ్ లేచేసరికి బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పాడు. ఏంటి అంటే, ఇక నుండి బిగ్ బాస్ రూల్స్లో మీరు తప్పకుండా పాటించాలి. బిగ్ బాస్ అని చాలా వార్న్ చేశాడు. మీరు ఏ ఒక్కడ పాటించకుండా బిగ్ బాస్ చాలా సీరియస్గా ఉంటాయి అన్నాడు. ప్రతి క్లాన్ ఇంపార్టెంటే, క్లాన్ చేసే తప్పులు క్లాన్ మొత్తానికి పడతాయని చెప్పాడు. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇదివరకే టీమ్గా మంచిగా గెలిచినందుకున్న నిఖిల్ కంటెండర్ అయ్యాడు. దాంతోపాటు ఆ ఎగ్ ఎవరికైతే ఇస్తాడో వాళ్ళు కూడా కంటెండర్ అవుతారు అని చెప్పాడు చీఫ్గా. సో తర్వాత వీళ్ళకి ఆల్రెడీ ముగ్గురు అని చెప్పాడు కదా, ముగ్గురైతే కాదు వీళ్ళనైతే ఫూల్ చేశాడు బిగ్ బాస్, ఫూల్ అయితే చేశాడు. అబ్బాయి టీములో అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు కాబట్టి, అబ్బాయి పదే సార్లు బిగ్ బాస్ని దూషించాడు కాబట్టి అబ్బాయి పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. పూర్తిగా క్లాన్ మొత్తాన్ని కూడా చీఫ్గా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి టీమ్ క్లాన్ సభ్యులు అందరూ కంటెండర్గా పోటీ చేసే అవకాశం అయితే కోల్పోయారు. ఇంకా మణికంఠ బాధ చూడండి, ఎంత బాధపడ్డాడు. ఒక్క వారమైనా సేఫ్ అవుతాను అనుకున్నాడు, కానీ సేఫ్ అవ్వలేకపోయాడు. ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను అని చాలా బాధపడ్డాడు. అనవసరంగా ఉత్సాహపడిపోయాను, మోసపోయాను, ఇదంతా నాకు గుణపాఠం అయ్యింది అనే రకంగా అయితే మణికంఠ చెప్పాడు. ఇదంతా రకంగా చూసుకున్నట్టయితే మణికంఠ చాలా క్లెవర్. ముందు నుంచి తెలుసు, మనిషి ముందు ఒక నడక, మనిషి వెనక ఒక నడక, లోబోల లబ్జునక. అది మన మణికంఠ తీరం. ఆ తీరంను ఎప్పుడు వదలడు. ఈరోజు నిన్ను నామినేట్ చేయను అని అంటాడు, రేపు నీ పక్కకి వెళ్ళి నామినేట్ చేస్తాడు. నీ దగ్గర ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉందంటే ఆ ఎక్స్ట్రా పాయింట్ని పట్టుకెళ్ళి నామినేట్ చేస్తాడు. అది మణికంఠ తెలివితేటలు. మణికంఠ ప్రతి హౌస్మేట్తో ఒకలా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, కానీ కంటిలో కారం కొడతాడు. అది మాత్రం గుర్తెత్తుకోవాల్సింది. అయితే ఆ రకంగా మణికంఠ అయితే బ్లేమ్ చేయట్లేదు, కానీ మణికంఠ ప్లాన్స్ అయితే నేను అదే చెప్తున్నాను. సో మణికంఠ చాలా బాధపడ్డాడు. అబ్బాయి వల్ల టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది, టీం మొత్తంకి కంటెండర్ అయ్యే అవకాశం అయితే పోయింది. అయితే ఈ రకంగా కూడా సీతకి ఇవ్వలేదని సీత చాలా ఫీల్ అయ్యింది, నిఖిల్కి దూరం పెట్టింది. నిఖిల్ ఏమంటాడంటే సోనియాకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అండ్ ఎమోషనల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్, ఆ మెయింటైన్ చేయగల కెపాసిటీ అయితే ఉందని అనుకున్నాడు. బట్ సోనియా కోసం పూర్తిగా ఒక ఫేస్ని తెలుసుకున్నాడు నిఖిల్ ఈరోజు. సోనియా అంటున్నాడు, అబ్బాయితో అంటున్నాడు, తను చెప్తే నేను ఎందుకు వినాలి, తను కూర్చోంటే నేను ఎందుకు కూర్చోాలి, తను నించో అంటే నేను ఎందుకు నించాలి, తను సిగరెట్ తాగుతుంటే నేనెందుకు తాగాలని చాలా అర్థమయ్యే కానీ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు నిఖిల్. ఈ రకంగా అయితే నిఖిల్ ప్రవర్తన అయితే ప్రజెంట్గా నడుస్తుంది. అయితే మార్నింగ్ అయ్యాక తర్వాత ఆఫ్టర్నూన్ అనుకుంటే టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ఇద్దరు కంటెండర్లకి ఏంటంటే నిఖిల్ అండ్ సోనియాకి అయితే టాస్క్ పెట్టారు. నిదానమే ప్రధానం అంటే 2 బాళ్ళు ఇచ్చారు, 2 ప్లేట్లు ఇచ్చారు, నడుము కట్టారు. వీళ్ళు అంటే మనం ఎలా వెళ్తాం కదా, దాన్ని ఏమంటారు, పాకురుకుంటూ కాదు ఒంగుంటూ వెళ్తారు కదా, దాన్ని అయితే బేస్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే వెళ్ళాలి. అందరితో నిఖిల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే గెలిచాడు. తిరుగులేని విజయం నిఖిల్కి ఆల్రెడీ స్టాంప్ పడిపోయింది. ఏదిగా చీఫ్గా తరాలుగా బిగ్ బాస్ ఉన్నంత వరకు ఉంటాడని. ఎందుకంటే క్లెవర్, స్మార్ట్ అండ్ డేంజర్ మ్యాన్ నిఖిల్ అయితే. గేమ్ విషయంలోకి వస్తే ఎమోషనల్గా కొన్నిసార్లు వీక్ అవుతుంటాడు, కొన్నిసార్లు హగ్గలకి ఇబ్బంది పడుతుంటాడు, హగ్గలకి లోన్ అవుతుంటాడు. కాబట్టి నిఖిల్ని కొన్నిసార్లు మనం తప్పట్టొచ్చే, కానీ నిఖిల్ చాలా క్లెవర్ అండ్ బేసికల్గా సూపర్ ప్లేయర్ అని అయితే చెప్పాలి. మరి ఇంకా మణికంఠ విషయానికి వస్తే మణికంఠ చాలా బాధలో ఉన్నాడు. ఇంకా మరి రేపేమవుద్దో తెలియదు. నిఖిల్ నాతో పోటీ పడడానికి భయపడ్డానని చిన్న కామెడీ జోక్స్ అయితే వేశాడు. బట్ మీరు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? సీతకి ఇవ్వడం కరెక్టా, సోనియాకి ఇవ్వడం కరెక్టా కంటెండర్ పోస్ట్? అబ్బాయి వాళ్ళకి మొత్తానికి కంటెండర్ అవకాశం తీసేయడంలో బిగ్ బాస్ మంచి పని చేశాడా, లేకపోతే చేయలేదా, లేకపోతే వాళ్ళకి సమానత్వంగా లేడా, బయాస్గా ఉన్నాడా ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైతే ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.